ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్నటువంటి బోందీ బీచ్ దగ్గర డిసెంబర్ 14, 2025న సాయంత్రము ఒక ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడ్డవారు ఇద్దరు తండ్రి కొడుకులు. ఈ దాడి అనేది అక్కడ ఉన్నటువంటి యూదుల సమూహం మీద టార్గెట్ చేసినటువంటి దాడిగా పేర్కొనడం జరిగింది. ఈ దాడికి పాల్పడ్డటువంటి తండ్రి యొక్క పేరు సజీద్ అక్రమ్, ఇతనికి 50 ఏళ్ళు. అలాగే కొడుకు పేరు నవీద్ అక్రమ్, ఇతనికి 24 ఏళ్ళు. CBS న్యూస్ ప్రకారము తండ్రి యొక్క మూల దేశం అనేది పాకిస్తాన్ గా ఉంది. అతను 1998లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియాకు వచ్చాడు. తర్వాత అతను ఆస్ట్రేలియా పౌరసత్వం పొందాడు. అతని కొడుకు నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. ఈ నవీద్ అక్రమ్ గన్ క్లబ్ మెంబరు. అతనికి 6 లైసెన్స్డ్ ఫైర్ ఆర్మ్స్ ఉన్నాయి. వారు ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ కి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే. కానీ ఈ ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ అనేది వారెప్పుడు ఇమీడియట్ థ్రెట్ కాదు అని చెప్పేసి భావించారు. ఈ ఉగ్రవాద దాడిలో 15 నుంచి 16 మంది వరకు మరణించారు. ఇందులో 10 నుంచి 87 ఏళ్ల వరకు వయసు గలవారు ఉన్నారు. 40 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 2 ఆస్ట్రేలియన్ పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఉగ్రవాద దాడి అనేది పర్టికులర్ గా యూదుల సమాజాన్ని టార్గెట్ చేసిన యాంటీ సెమెటిక్ టెర్రర్ అటాక్ గా గుర్తించారు. NSW పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ దీన్ని ఉగ్రవాద దాడిగా ప్రకటించాడు. ఇది ఆస్ట్రేలియాలో పోర్ట్ ఆర్థర్ మాస్ షూటింగ్ 1996 తర్వాత జరిగినటువంటి అత్యంత ఘోరమైన గన్ వైలెన్స్ గా చెప్పుకుంటున్నారు. ఈ ఉగ్రవాద దాడికి పాల్పడినటువంటి తండ్రి కొడుకులలో తండ్రిని అక్కడికక్కడే పోలీసులు కాల్చి చంపడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఈ నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియా యూదుల పైన దాడి చేస్తున్నప్పుడు అతన్ని పట్టుకొని బలవంతంగా అతని చేతిలో నుంచి షాట్ గన్ను తీసుకొని కాల్పులను ఆపడం జరిగింది. దీంతో అతను ఈ సోషల్ మాధ్యమాలలో ఒక హీరోగా కీర్తించబడుతున్నాడు. ఇలా చదువుకుంటూ పోతే ఎవరికి అసలు పాయింట్ అనేది అర్థం కాదు. ఇప్పుడు నా విశ్లేషణ అనేది మీకు చెప్తాను. ఎప్పుడైతే ఈ ఉగ్రవాద దాడి జరిగిందో వెంటనే ఆ ఉగ్రవాద దాడులను సపోర్ట్ చేసేటటువంటి మీరు వారిని ఏమని పిలుచుకుంటారో పిలుచుకోండి, వీరంతా ఒక టూల్ కిట్ అనేది మొదలు పెట్టేశారు. ఆ టూల్ కిట్ ఏంటంటే ఇందాక నేను వీడియోలో చెప్పినట్టు ఒక వ్యక్తి నవీద్ అక్రమ్ నుంచి గన్ను లాక్కొని అక్కడ కాల్పులు ఆపడానికి తోడ్పడ్డాడు అని చెప్పేసి అతను ఒక హీరోని చేశారు. ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో కూడా అతను కూడా ఒక ముస్లిం వర్గం నుంచి వచ్చిన వాడు అని చెప్పేసి, చూడండి ఇస్లాం అనేది శాంతిపూర్వకమైనటువంటి మతం, దాడి చేసిన వారి గురించి పక్కన పడేసి కాపాడినటువంటి వ్యక్తిని హైలైట్ గా చేస్తూ దాని మీద డిబేట్లు అనేటివి జరుపుతున్నారు. దీన్ని వైట్ వాష్ చేయడం అంటారు. ఇంకొంతమంది అతను ముస్లిం కాదు, అతను ఒక క్రిస్టియను అని చెప్పేసి ఈ 2 వర్గాల మీద వాదోపవాదాలు అనేటివి సోషల్ మాధ్యమాలలో జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ కాపాడినటువంటి వ్యక్తి ముస్లిం కానివ్వండి, క్రైస్తవుడు కానివ్వండి, ఇంకొక రిలీజియన్ కానివ్వండి, వారితో అసలు మనకి ఇప్పుడు ఏం పని? ప్రస్తుతము ఈ ఉగ్రవాద దాడులు ఎందుకు జరిగాయి, చేసింది ఎవరు, వారి కోర్ ఎజెండా ఏంటి, ఏ ఉద్దేశంతో యూదులపై ఈ దాడి చేశారు అని చెప్పేసి కదా మనం ప్రశ్నించాల్సింది. కానీ మనమే తెలియకుండా వారి యొక్క ఈ వైట్ వాష్ టూల్ కిట్ లో మనం కూడా భాగస్వామ్యం అవుతున్నాము. ఆస్ట్రేలియా దేశం అనేది 5 ఐస్ నేషన్ లో ఒక దేశము. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఇంకా 2 దేశాలు ఉన్నాయి. ఈ 5 ఐస్ దేశాలన్నీ కలిసి వారి దేశాలలో ఏమేం జరుగుతుంది మరియు వారి దేశంలో ఉన్నటువంటి పౌరుల మీద ఏ ఏ దేశాలు కోవర్ట్ ఆపరేషన్లు అంటారు, ఇలాంటి దాడులు ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి ఒక దేశంతో ఇంకొక దేశము ఈ ఇంటెలిజెన్స్ అనేది షేర్ చేసుకుంటుంది. కానీ ఈ ఉగ్రవాద దాడి అనేది జరగక ముందు ఈ 5 ఐస్ దేశాల ఇంటెలిజెన్స్ రంగాలు ఏం చేస్తున్నాయి, వీరికి తెలియదా? ఇది మనం ప్రశ్నించాల్సినటువంటి అంశము. నిన్న ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడి, మన దేశంలో జరిగినటువంటి పహల్గామ్ దాడి కానివ్వండి, లేకపోతే అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్లో జరిగిన దాడి కానివ్వండి, ఇవన్నీ వేరు ఏం కాదు. వీటన్నిటికీ కూడా సిమిలారిటీస్ ఉంటాయి. ఇక్కడ నేను ఆ సపరేట్ వర్గాన్ని ప్రశ్నించదలుచుకున్నా. ఎప్పుడైతే ఈ కాపాడినటువంటి వ్యక్తి కూడా ముస్లిం అని చెప్పేసి మీరు భావించి అతన్ని హైలైట్ చేయడం మొదలుపెట్టి, చూడండి ఇస్లాం అనేది శాంతిపూర్వకమైనటువంటి మతము అని చెప్పేసి మీరు పోర్ట్రేట్ ఎలా చేస్తున్నారో, మరి అదే వర్గం నుంచి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదు, అతను కేవలం రాడికలైజ్ చేయబడ్డటువంటి వ్యక్తి, దానికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తారు? అంటే మంచి జరిగితే మొత్తం మా వర్గానికి సంబంధించిందే అని చెప్పేసి ఓన్ చేసుకుంటారు. ఒకవేళ మీ వర్గం నుంచి ఏదైనా చెడు జరిగితే మాకు సంబంధం లేదు, అది అతని వ్యక్తిగతము, అతను రాడికలైజ్ చేయబడ్డాడు, అతను దారి తప్పాడు అని చెప్పేసి ఎంటైర్ క్రెడిట్ అనేది అతని మీదే వదిలేసి వీరు పక్కకు తప్పుకొని వైట్ వాష్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా ఒక ఉగ్రవాద దాడి జరిగింది అంటే
ఎవరైనా ఆ ఉగ్రవాద దాడి వెనుక ఉన్నటువంటి కోర్ ఎజెండా అంటే మూల ఉద్దేశం అనేది గమనిస్తారు. అలాంటప్పుడు ఒక ఉగ్రవాది తన మత ఎజెండాను ఉపయోగించుకొని ఒక ఉగ్రవాద దాడికి పాల్పడితే ఉగ్రవాద దాడులకి మతానికి సంబంధం లేదు అని చెప్పేసి ఎలా వైట్ వాష్ చేయగలుగుతున్నారు? మీరు ఇక్కడ ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత నుంచి నేను ఇదే సోషల్ మాధ్యమాలలో రీసెర్చ్ చేస్తూ ఉంటే ఒక్క పోస్ట్ కూడా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ లేదా ఆ ఉగ్రవాద దాడులు చేసినటువంటి వారిని ఖండిస్తూ ఒక్క పోస్ట్ కూడా ఈ వర్గం దగ్గర నుంచి లేదు. ఈ వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడబలుక్కొని చేసినట్టు. చూడండి, అక్కడ ఉన్నటువంటి యూదులను ఈ కాల్పుల నుంచి కాపాడింది మా ఇస్లాం వ్యక్తే, ఇదే మా ఖురాన్ నేర్పిస్తుంది, ఇస్లాం అనేది శాంతిపూర్వకమైనటువంటి మతము అని చెప్పేసి ఈ రకమైనటువంటి ట్వీట్లు ఈ రకమైనటువంటి పోస్టులే పెడుతున్నారు తప్ప ఉగ్రవాద దాడికి పాల్పడ్డటువంటి వారి గురించి ఎవ్వరూ కూడా ఏ ఒక్క పోస్ట్ కూడా వ్యతిరేకంగా పెట్టట్లేరు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. నేను మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాం దాడి దగ్గర నుంచి నేను చెప్తూనే ఉన్నాను, మనం నివసిస్తున్నటువంటి ఈ జనరేషన్ అనేది కత్తులు లేదా గన్లు లాంటి ఆయుధాల కంటే కూడా ఫేక్ ప్రోపగాండా, ఫేక్ గ్లోబల్ నెరేషన్ అదే మన మీద ఉపయోగించబడుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధంగా మనము గమనించాలి. కానీ ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పశ్చిమ దేశాలలో ఉండే ప్రజలకు వారు మల్టీకల్చరలిజం అనే పేరుతోటి థర్డ్ వరల్డ్ నేషన్స్ లో నుంచి మిలియన్ల కొద్ది పౌరులను అసైలం సీకర్స్, రెఫ్యూజీస్ అనే పేరుతోటి వారి దేశంలోకి ఆహ్వానిస్తున్నారు. అది కూడా వారి దేశంలో ప్రవేశించేటటువంటి ఈ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఇతని కండక్ట్ సర్టిఫికేట్ ఏంటి, ఇతని క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి ఏది కూడా పరిశీలించకుండా వారి దేశంలోకి ఆహ్వానిస్తారు. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రాడికలైజేషన్ అనేది ఒక్క రోజులో జరిగే పని కాదు. ఉన్నట్టుండి సడన్ గా ఎవరు రాడికల్ అయిపోరు. అలాంటప్పుడు ఒక ఆస్ట్రేలియాలో కానివ్వండి, ఒక కెనడాలో కానివ్వండి, ఒక యుఎస్ఏలో కానివ్వండి, లేకపోతే ఒక యూకే కానివ్వండి, ఇలాంటి పశ్చిమ దేశాలలో రాడికలైజేషన్ అనేది రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు. మరి అలాంటప్పుడు ఈ ప్రాసెస్ అనేది వారి నగరాలలో, వారి వీధుల్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు కానీ ఈ రాడికలైజేషన్ గురించి అవగాహన లేదా వారికి అన్నీ తెలిసే వీరిని అందరినీ ఆహ్వానిస్తున్నారా? ఇది నిజంగా మనము ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే భారతదేశం జమ్మూ కాశ్మీర్లో ఈ పహల్గాం తీవ్రవాద దాడి జరిగిన తర్వాత కూడా అమెరికా ట్రంప్ అనే వ్యక్తి ఆసిమ్ మునీర్ని తీసుకెళ్లి చంకలో పెట్టుకొని కూర్చున్నాడు. అలానే ఎప్పుడు అవసరమైతే అప్పుడు IMF ద్వారా పాకిస్తాన్కి లోన్ డబ్బులు ఇప్పిస్తున్నాడు. ట్రంప్ తన ఆయిల్ రిజర్వ్ల కోసము, మినరల్స్ కోసము, ట్రేడ్ డీల్స్ కోసము పాకిస్తాన్ లాంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో ఇలా కుమ్మక్కై కూర్చుంటే ప్రపంచ దేశాలు ఏ విధంగా అర్థం చేసుకుంటాయో అది ట్రంప్ గారే ఆలోచించుకోవాలి. నిజానికి ఈ ఉగ్రవాద సంస్థలు మరియు ఈ ఉగ్రవాద దాడుల మీద మన భారతదేశంలో 2013 ముందు వరకు కూడా ఒక్క భారతీయ పౌరుడికి కూడా అవగాహన ఉండేది కాదు. ఎందుకంటే ఈ అరుంధతి రాయ్ మరియు ఈ మొత్తం లెఫ్ట్ ఈకో సిస్టంలో ఉన్నటువంటి వారంతా భారతదేశంలో ఎక్కడైనా ఒక్క ఉగ్రవాద దాడి జరిగితే వెంటనే దీన్ని వైట్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీ అందరికీ బాగా తెలుసు, అమన్ కి ఆశ, మనం ప్రేమించాలి, తీవ్రవాదానికి ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు అని చెప్పడము. అలానే ఈ ఈకో సిస్టంలో భాగంగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానళ్లు ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వారి బాధను ప్రజలకు చూపించడం మానేసి దాడికి పాల్పడ్డటువంటి వాడి ఇంటికి పోయి వాడి కుటుంబ సభ్యుల ముందు మైకులు పెట్టి చెప్పండి, ఈ ఉగ్రవాద దాడికి పాల్పడింది మీ కొడుకే కదా లేదా మీ తమ్ముడే కదా, మీరు దీని మీద మీ స్పందన ఏది అని వీరు అడగడము. వారు వెంటనే మా ఓడు చాలా మంచివాడు, చిన్నప్పటి నుంచి పాటలంటే బాగా ఇష్టము, సంగీతము బాగా వినేవాడు, ఎప్పుడైనా ఉపాధ్యాయుడు, టీచరు, లేకపోతే ఆర్మీలో జాయిన్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి అని కలలు కనేవాడు, పిల్లలతో చాలా బాగా నడుచుకునేవాడు అని ఇలాంటి ఒక వైట్ వాషింగ్ ప్రోగ్రాంలు అనేటివి చేసి అసలు భారతదేశంలో ఉండే సామాన్య ప్రజలకు కూడా ఎలా అయిపోయిందంటే ఉగ్రవాద దాడి ఎక్కడైనా జరిగింది అంటే ఇది సాధారణమైనటువంటి విషయమే కదా అని చెప్పేసి నార్మలైజేషన్ చేయడం జరిగేది. కానీ 2014 తర్వాత నుంచి ప్రపంచ దేశాలలో కేవలం ఒక భారతదేశం మాత్రమే ఉగ్రవాద దాడి జరిగింది అంటే వెంటనే యాక్షన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆంటోనీ ఆల్బనీస్ కానివ్వండి, డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, యూకేకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, ఈ వెస్ట్ యూరోప్ లో ఉన్నటువంటి నాయకులకు
కనీసము ఒక ఉగ్రవాద దాడి జరిగితే దాన్ని ఉగ్రవాద దాడి, ఇది చేసింది ఫలానా మతం వారు అని వాస్తవంగా జరిగినటువంటి విషయాలను కూడా, వాస్తవంగా ఆధారాలతో ఉన్నటువంటి విషయాలను కూడా వారు బయటికి చెప్పడానికి కూడా వారు జంకుతున్నారు. 1-2 ఉగ్రవాద దాడులు అనేటివి జరుగుతున్నాయి అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల జరుగుతున్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ప్రతిసారి జరుగుతున్నాయి. పర్టికులర్ గా ఒక వర్గం వారు చేస్తున్నారు, పర్టికులర్ గా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి చేస్తున్నారు అన్నప్పుడు ప్రభుత్వాల దగ్గర, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దగ్గర డేటా అనేది ఉండదా? ఏ ఊర్లలో, ఏ గ్రామాలలో రాడికలైజ్ అవుతున్నారు జనాలు, వారిని రాడికలైజ్ చేస్తున్నది ఎవరు అని చెప్పేసి వారి దగ్గర డేటా ఉండదా? ఒక పక్క వారి దేశాలలో ఒక వర్గం అనేవారు ఇంత రాడికలైజేషన్ చేస్తూ ఈ ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నా కూడా వారు అటువైపు చూడకుండా భారతీయులను కేవలం వారు సక్సెస్ఫుల్ గా ఎదుగుతున్నారు కాబట్టి వారిని ద్వేషించటము, వారి మీద రేసిజం కామెంట్లు అనేటివి చేయటము ఇంకా చేస్తూనే ఉన్నారు. అంటే వారికి అక్కడ ఏం జరుగుతుందో అవగాహన అయినా లేకుండా ఉండాలి. లేదా ఈ ఉగ్రవాద దాడులు అనే అంశం మీద మా దేశం ఏముందిలే, మేము నెంబర్ 1 ఆర్థిక పరంగా అభివృద్ధి చెందినటువంటి దేశము, ఈ ఉగ్రవాద దాడులు అనేటివి కేవలం 3వ ప్రపంచ దేశాలలో, పేద దేశాలలో మాత్రమే జరుగుతాయి అని చెప్పేసి ఒక భ్రమలో ఉన్నారా? ఏమో, అది వారికే తెలియాలి. నిన్న ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడిలో ఆ తండ్రి కొడుకులు షాట్ గన్లు వాడటం జరిగింది. ఆ షాట్ గన్ల వల్ల తక్కువ ప్రాణ నష్టం అనేది జరిగింది. ఒకసారి మీరు ఆలోచించండి, అది ఏ ఆటోమేటిక్ రైఫిలో, AK-47 లేకపోతే M4 లాంటి ఆటోమేటిక్ రైఫిల్ అయి ఉంటే ఎంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుండేదో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు అనేటివి ఎలా ఉన్నాయి అనేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.